నితిన్ హీరోగా వచ్చిన కొత్త సినిమా ఎక్స్ట్రార్డినరీ మ్యాన్. డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు వక్కంత వంశీ దర్శకత్వం వహించగా ఇందులో హీరోయిన్ గా శ్రీలీల నటించింది. సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఈ సినిమాలో క్యామియో అపియరెన్స్ ఇచ్చారు. హారిస్ జయరాజ్ సంగీతం, కామెడీ వంటివన్నీ సినిమాకు మంచి బజ్ ను తెచ్చిపెట్టాయి. సినిమా రిలీజ్ కి ముందు విడుదలైన పాటలు, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచాయి. అయితే విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. కానీ ఓటీటీ వేదికగా ఈ సినిమా వస్తే చూడాలనే కోరిక మాత్రం అందరిలోనూ ఉంది. అదే సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ బయటకొచ్చిందనేదే ఈ న్యూస్. అకార్డింగ్ టు ఫిల్మ్ రిపోర్ట్, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కానున్నట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే ఇదే విషయాన్ని ఈ మూవీ టీం కానీ నెట్ఫ్లిక్స్ కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ ఇండస్ట్రీ నుంచి అనఫీషియల్ గా రిలీజ్ అయిన ఈ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.